ఇది కూడా స్వీట్ ఇచ్చింది నాకు. ఈ అట్టగల పుస్తకం సన్నది అట్ట చూసిన తర్వాత ఇదైతే చాలా కాలం ఉంటుంది. మా బ్యాగ్ కాబట్టి ఆందోళన ఇవ్వండి అన్నారు. లేకపోతే మాకు ఎక్కడి చెప్పండి మీద తెప్పించిందంటే వాళ్ళు దాని మీద మద్రాసు ఉంది, అక్కడి నుంచి తెప్పించారు. కాస్ట్ ఎక్కువ ఇద్దరు అయినా పర్వాలేదు, నేను కానీ వీటిని బహు జాగ్రత్తగా దాచుకొని మీకు పుస్తకాలు ఇస్తాను. ఆ పుస్తకాలు ఇచ్చినాక నేను ఒక చిన్న పాట పడతాను. నేను పాడిన పాట వాళ్ళకి నేను ఆనందిస్తాను, చిన్న ఆనందిస్తాను. మొదటిగా భాష సరే భాష తెలుగులో సైదకి ఒక పుస్తకం ఇస్తున్నాను. చదువులేదు, వాళ్ళిద్దరు పాడలేరు కూడా, అయినా సరే ఒక పుస్తకం ఇస్తున్నాను. రాజా మీ ఇంట్లో నలుగురు, మీకు తెలియదు, 5 నెలల నుంచి ప్రయాస ప్రింట్ తీసుకున్నాము, ప్రింటింగ్కి ఇచ్చాము, అనేకలకి ఇచ్చి దిద్దించాము, రోజు తిరిగాము, చాలా కష్టపడినాము. ముఖ్యంగా ఇది ప్రార్థనతో చేయబడింది. మేఘం ఏంటంటే ఒకటేమో పాడలు కానీ నేర్చుకోవాలి. ఈసారి 2 వారాల తర్వాత వస్తున్నప్పుడు పాడబడాలి. జానీ భాష కీర్తన సరే నమస్తే. ఒకటి ఇస్తున్నాను, తర్వాత ఇస్తాను. సత్యానంద మా అత్తమ్మ శ్రీనివాస్ గారు, ప్రార్థన దేవుడాలకించును, వారు కమల వృక్షము వలె మూవు వేయుదురు, వారు కమల మొరపెట్టుము గ్రయము కాని గొప్ప సంగతులు, పెట్టుము గ్రయము కాని మరియు ఘోరమైన సంగతులు దేవుడే తెలుపు, మరియు ఘోరమైన సంగతులు తెలుపు. నీతి మంతుల కమల వృక్షము వలె మూవెయుదురు, గత
వారు తమల వృక్షము వలె నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. నిశ్చయముగా నేను నిశ్చయముగా వృద్ధి పొందింతు నన్నేమి దేవుడు. నిశ్చయముగా వృద్ధి నన్నేమి దేవుడు. ప్రార్థన దేవుళ్ళకే వారు తమల వృక్షము వలె మూవేయుదురు. నీతిమంతులుగా ఉన్న మనుషులు ప్రార్థిస్తే ప్రార్థన దేవుడు వింటాడు. నీతి లేని మనుషుల యొక్క ప్రార్థన భక్తిహీనుని ఆశ భంగమైపోతుంది. నువ్వు భక్తిహీనతగా ఉన్నటువంటి ప్రేసలుగా నిన్ను దేవుడు ప్రేమించినాడు. ప్రేమించి ఆయన రెక్కలకి తీర్చినాడు. నిజంగా మనం నశించుకోవాల్సిన వారు మరణములకు సమీపంగా ఉన్నాము. అయితే ప్రభువైన క్రీస్తు వారు మనం మరణించడానికి ఇష్టపడక కనికరం చూపుల అవసరవంతుడు కనుక ఆయన కనికరను బట్టి మనం ప్రేమించి ఈ లోకానికి ఆయన వచ్చినాడు. ఈ లోకానికి వచ్చి మనం మరణించవలసిండగా ప్రేసలరా దేవుని వాక్యంలో ఒక పొల్లు కూడా పోవడానికి అవకాశం